కృష్ణ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోగా ఇప్పుడు మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. ప్రధాన నిందితుడి అరెస్టు తర్వాత మరో ముగ్గురు కీలక వ్యక్తులు కనిపించకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. సాయి కృష్ణ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రతి కోణాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రారంభంలో ఒకే వ్యక్తి పాత్రపై అనుమానాలు వ్యక్తమైనా ఇప్పుడు ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం కూడా ఉండొచ్చనే కోణంలో విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు సంస్థలు సేకరిస్తున్న సమాచారం ఆధారంగా సాక్ష్యాల పరిశీలన, సంబంధిత వ్యక్తుల పాత్ర, ఘటన జరిగిన సమయంలో జరిగిన పరిణామాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ కేసులో మరో ఇద్దరు పోలీసు సిబ్బంది, ఒక ప్రైవేట్ వ్యక్తి పాత్రపై కూడా విచారణ సాగుతోంది. ప్రధాన నిందితుడికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఈ ముగ్గురు ఘటన అనంతరం జరిగిన కొన్ని చర్యల్లో కీలక పాత్ర పోషించుండొచ్చనే అనుమానంతో అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ ఆరోపణలపై అధికారికంగా కోర్టు ఇంకా ఎలాంటి తుది నిర్ణయం ఇవ్వలేదు. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని కోణాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అందుబాటులో లేరనే సమాచారం చర్చకు దారితీసింది. వారి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ లో ఉండడంతో వారి ఆచూకీ కనుగొనడానికి ప్రత్యేక బృందాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా, ఇతర సమాచారాన్ని విశ్లేషిస్తూ వారి కదలికలపై అధికారులు నిఘా పెట్టారు. ప్రస్తుతం ఈ కేసులో కీలక ఆధారాల సేకరణ కొనసాగుతోంది. ఫోరెన్సిక్ వివరాలు, సాక్షుల వాంగ్మూలాలు, డిజిటల్ ఆధారాలు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నారు. ఈ ముగ్గురు విచారణకు హాజరైతే కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి సాయి కృష్ణ కేసు దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది. ప్రధాన నిందితుడి అరెస్టు తర్వాత ఇప్పుడు మిగిలిన వ్యక్తుల కోసం గాలింపు కొనసాగుతుండగా కేసులో ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.